జై ఆంధ్ర. తెలంగాణ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు నిన్న మీడియాలో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ఆఫీసర్లు పెట్టుకుని వాళ్ళ చెప్పు చేతుల్లో పనిచేస్తున్నాడు అని చెప్పి అవాకులు చవాకులు ఆంధ్ర ఆఫీసర్ల మీద మాట్లాడుతున్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రులుగా మేము ఒప్పుకోం. మీ చేతకాంతనాన్ని ఆంధ్ర ఆఫీసర్ల మీద చూపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. మీరు రాజకీయాలు మాట్లాడుకోండి, రాజకీయాలు చేసుకోండి తప్ప ఆంధ్ర ఆంధ్రులని మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఈ హరీష్ రావు చేతకాంతనం, ఆ కేసీఆర్ చేతకాంతనం, ఈరోజు కూడా నిధులు నియామకాలని మాట్లాడిన వీళ్ళు 10 ఏళ్ళు పరిపాలన చేసి నీళ్ల విషయంలో ఏమీ పరిష్కారం చేయలేకపోయారు. పనికిమాలిన ఇలాంటి సన్నాసి రాజకీయ నాయకుల వల్ల ఈరోజు కూడా ఆంధ్ర తెలంగాణల మధ్య ఈరోజు కూడా ఈ జల వివాదాలు నడుస్తున్నాయంటే ఈ కేసీఆర్ అలాగే హరీష్ రావు చేతకాంతనం. వీళ్ళ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి సరే రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు. మీ ఇష్టం, రేవంత్ రెడ్డి మీద మాట్లాడుకోండి. రేవంత్ రెడ్డి కూడా ఈ 2.5 ఏళ్లలో పెద్దగా ఉద్ధరించింది లేదు, అలాగని పెద్ద వివాదాల్లోకి వెళ్ళలేదు. రేవంత్ రెడ్డి ఏమి వివాదాల్లోకి వెళ్ళ. కానీ రాజకీయం కోసం ఎప్పుడైతే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చేసి ఆ తెలంగాణ పదాన్ని తీశారో తెలంగాణ ప్రజలందరూ కూడా చీకొట్టేశారు వీళ్ళని. ఈ కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావు కానీ అంతదాకా ఎందుకు సొంత కూతురే బయటికి వెళ్ళిపోయి చీకొట్టేసి వీళ్ళందరినీ. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టడం కోసం అని చెప్పి ఆంధ్ర ఆఫీసర్లను తిడుతున్నారు ఈరోజు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఆ రోజు ఏం చేశారు కేసీఆర్ నువ్వు ఇద్దరు కూడా మీరు నీటిపారుదల శాఖలుగా మీరు చూశారు కదా, ఏం పీకారు హరీష్ రావు గారు. మీరు ఎవరు సంతకాలు పెట్టింది అక్కడ? ఈరోజు కూడా కేఆర్ఎంబి జిఆర్ఎంబి మీటింగ్లు అంటే పారిపోయారు. మీరు పనిచేసిన 10 సంవత్సరాల పాటు కూడా ఆ మీటింగ్లకు వెళ్లకుండా ఏదో వంకలు చెప్పి పారిపోయారు. మీరు కేఆర్ఎంబి జిఆర్ఎంబికి వెళ్తే కనుక మీ దొల్లతనం అంతా బయటపడుతుంది, తెలంగాణ ప్రజల ముందు మీరు పలసనైపోతారని చెప్పి ఏదో వంక పెట్టి ఆ మీటింగ్లకి వెళ్ళటం మానేశారు మీరు. అలాంటి మీరు ఈరోజు ఆంధ్ర ఆఫీసర్ మీద పడి ఏడుస్తున్నారు. సిగ్గుండాలి మీకు. అసలు మీకు ఏమాత్రం సిగ్గుసారి ఉన్నా మీ టర్మ్లో అసలు ఏ ఒక్క ఆంధ్ర ఆఫీసర్ పనిచేయలేదా? చెప్పండి, దమ్ముంటే లిస్టు చెప్పమంటారా మమ్మల్ని? ఆఫీసర్లు అనేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, వేరే రాష్ట్రాల్లో ఉన్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. దాన్ని అమలు చెయ్యాలా వద్దా, వాళ్ళు ఏదైనా సలహాలు చెప్తే తీసుకోవాలా వద్దా, అది చేయవలసింది పరిపాలన చేసేవాళ్ళు, ముఖ్యమంత్రులు, మంత్రులు, వీళ్ళందరూ. వాళ్ళ సంగతి వదిలేసి ఆంధ్ర ఆఫీసర్ మీద పడి ఏడుస్తారేంటి? కాబట్టి ఖబర్దార్ హరీష్ రావు, ఖబర్దార్ బీఆర్ఎస్. మీరు కనుక తెలంగాణ వాదాన్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఆంధ్ర ఆఫీసర్ని తిట్టారంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదు. మేము ఇంకా మానుకోట రాళ్ళు మర్చిపోలేదు, కేసీఆర్ తిట్టిన తిట్లు మర్చిపోలేదు, ఏది మర్చిపోలేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడంటే మిమ్మల్ని ఎందుకు వదిలేసామంటే సరే ఏదో అందరం కలిసి ఉందాం కదా అని వదిలేసాం. ఈరోజు మాకు వచ్చేది లేదు, పోయేది లేదు, ఆల్రెడీ విడిపోయింది రాష్ట్రం. ఇప్పుడు మీరు మాట్లాడే పిచ్చి మాటలన్నీ ఎట్టి పరిస్థితిలో సహించాం. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. హరీష్ రావు గారు కానీ లేదంటే ఎవరైనా సరే తెలంగాణ వాదం పేరుతోటి ఆంధ్ర వాళ్ళని తిట్టే వాళ్ళందరూ కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు.